Welcome to AS Digital Vlogs. ఒక దేశం భవిష్యత్తు ఎలా ఉంటుంది అది తెలుసుకోవడానికి ఒక్కరోజు చాలు అంటారు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ఒక్కరోజు జరిగిన సంఘటనలను జాగ్రత్తగా గమనిస్తే ఆ దేశం ఏ దారిలో పయనిస్తుందో మనకొక అంచనా వస్తుంది. సరే, మరి ఫిబ్రవరి 1, 2026 నాడు ఏం జరిగిందో చూద్దామా? సరే, మరి ఈ ఒక్క రోజుని మనం ఎలా విశ్లేషించాలి? దీన్ని అర్థం చేసుకోవడానికి మనం 3 ముఖ్యమైన విషయాలపై దృష్టి పెడదాం. ముందుగా, ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? తరువాత ప్రభుత్వం వేటికి ప్రాధాన్యత ఇస్తోంది? చివరగా తన ప్రజలతో బయటి ప్రపంచంతో ఎలా కనెక్ట్ అవుతోంది? మొట్టమొదటగా ఆర్థిక వ్యవస్థ. ఎందుకంటే డబ్బు విషయాలే గదా అన్నిటికీ మూలం. ఆ రోజు ఆర్థికంగా ఏం జరిగిందో చూద్దాం. ఆ రోజు మన పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. చూడండి, బడ్జెట్ అంటే కేవలం అంకెల గారడి కాదు. రాబోయే సంవత్సరంలో మన దేశం డబ్బుని ఎక్కడ్నించి సంపాదించబోతోంది, దేనిమీద ఖర్చు పెట్టబోతోంది అని చెప్పే ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ అన్నమాట. బడ్జెట్లో మన కంటపడిన మొదటి ముఖ్యమైన నెంబర్ ఇది: 7.4% వాస్తవ జీడీపీ వృద్ధి. దీనర్థమేంటంటే, ద్రవ్యోల్బణాన్ని పక్కన పెడితే మన ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ముందుకు వెళుతోందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇది మంచి విషయమే, ఎందుకంటే వృద్ధి అంటే మరిన్ని ఉద్యోగాలు, మరిన్ని అవకాశాలు. దాంతోపాటే నామమాత్రపు జీడీపీ వృద్ధిని 8% అంచనా వేశారు. ఈ నంబర్లో ద్రవ్యోల్బణం కూడా కలిసి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఎకానమీ సైజ్ ఎంత పెరుగుతుందో చూపిస్తుంది. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి, ఇక్కడే అసలు విషయముంది. ఈ 2 అంకెల మధ్య తేడా చాలా తక్కువగా ఉంది కదా. ఈ 7.4%కి 8% మధ్య ఉన్న చిన్న గ్యాప్, అదే ద్రవ్యోల్బణం. ఈ గ్యాప్ ఎంత తక్కువుంటే ఆర్థిక వ్యవస్థ అంత స్థిరంగా, ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. తరువాత మరో ముఖ్యమైన సంఖ్య, ద్రవ్యలోటు లక్ష్యం. ఈ పదం వినగానే కంగారుపడొద్దు, చాలా సింపుల్. ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి, వాళ్లు పెట్టే ఖర్చుకి మధ్య ఉన్న తేడా. ఈ 4.3% అనేది ప్రభుత్వం తన ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తోంది అని సూచిస్తుంది. ఇది మంచి ఆర్థిక క్రమశిక్షణకు సంకేతం. వావ్! 7.885 లక్షల కోట్లు! ఇది చాలా పెద్ద మొత్తం. ఈ కేటాయింపు ప్రభుత్వం దేనికెక్కువ ప్రాధాన్యత ఇస్తుందో మనకు చాలా స్పష్టంగా చెబుతోంది. దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదని ఇది సూచిస్తుంది. సరే, బడ్జెట్లో అంకెలు చూశాం, కానీ ఈ డబ్బంతా ఏమవుతుంది? ఈ ప్లాన్స్ అన్నీ నిజంగా పనులుగా మారుతున్నాయా? ఇప్పుడు మనం క్షేత్రస్థాయిలోకి వెళదాం. ఈ ఆర్థిక ప్రణాళికలు దేశంలో ఎలాంటి ప్రాజెక్ట్స్లకు, కార్యక్రమాలకు దారితీస్తున్నాయో చూద్దాం. ఆ ఒక్కరోజు జరిగిన ఈ 3 సంఘటనలు చూడండి. ఒకవైపు ఒక విమానాశ్రయానికి పేరు మార్చడం ద్వారా ఒక సామాజిక సంస్కృతను గౌరవించడం, మరోవైపు న్యాయ విద్యను బలోపేతం చేయడానికి ఒక కొత్త శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించడం, ఇంకోవైపు సైన్యంలో ఒక కీలకమైన నియామకం. అంటే సాంస్కృతిక గుర్తింపు, వ్యవస్థల బలోపేతం, దేశ భద్రత, ఈ 3 అంశాలపై ఒకేసారి దృష్టి పెట్టినట్టు మనకు అర్థమవుతోంది. అంతేకాదు, ఆ రోజే చక్ర అనే ఒక కొత్త పథకాన్ని కూడా ప్రకటించారు. ఈ పేర్లోనే ఉంది, దేశ ప్రగతి చక్రాన్ని మరింత వేగంగా తిప్పాలని. ఇది ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త దిశను సూచిస్తోంది. ఓకే, ఆర్థిక ప్రణాళికలు, ప్రభుత్వ కార్యక్రమాలు చూశాం. కాని ఒక దేశమంటే కేవలం ఇవి మాత్రమే కాదు కదా. ప్రజలతో, ప్రపంచంతో ఆ దేశం ఎలా కనెక్ట్ అవుతోంది అనేది కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు మనం చివరి, చాలా ఆసక్తికరమైన విభాగానికే వచ్చాం. ఈ స్లైడ్లో 3 వేరు విషయాలు కనిపిస్తున్నాయి, కాని వీటన్నిటికీ ఒక కనెక్షన్ ఉంది. ఒక అంతర్జాతీయ హస్తకళల మేళా మన సంస్కృతిని ప్రపంచానికి చూపిస్తుంది. టూరిజం సమ్మిట్ మన దేశానికి అతిథులను ఆహ్వానిస్తుంది. విదేశాంగ మంత్రుల సమావేశం దౌత్య సంబంధాలను బలపరుస్తుంది. వీటన్నిటినీ కలిపి సాఫ్ట్ పవర్ అంటారు. అంటే యుద్ధాలు, ఆయుధాలతో కాకుండా స్నేహంతో, సంస్కృతితో మన ప్రభావాన్ని పెంచుకోవడం అన్నమాట. ఈ దౌత్య సాంస్కృతిక సంబంధాలతో పాటు ప్రజల మధ్య రాకపోకలు కూడా చాలా అవసరం. అందుకే 2 ముఖ్యమైన ప్రాంతాల మధ్య ఫ్లైట్ సర్వీసులను మళ్లీ మొదలుపెట్టారు. దీనివల్ల వ్యాపారం, పర్యాటకం ఇలా అన్నీ మళ్లీ ఊపందుకుంటాయి. ఇక ఆ రోజు మనల్ని గర్వపడేలా చేసిన క్షణాలివి. క్రీడలు, ఒక టెన్నిస్ టోర్నమెంట్లో గెలుపు, క్రికెట్లో ఒక అద్భుతమైన సెంచరీ. ఇవి కేవలం ఆటలో విజయాలు కావు,
అవి దేశ ప్రజలందరిలో ఒక రకమైన స్ఫూర్తిని, ఉత్సాహాన్ని నింపుతాయి. ఇప్పటివరకు మనం చూసిన ఈ సంఘటనలన్నిటినీ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కొటేషన్ సరిగ్గా సరిపోతుంది. మీ కలల భవిష్యత్తు మీరు ఈరోజు వేసే అడుగుల ద్వారా నిర్మించబడుతుంది. ఆ రోజు బడ్జెట్ దగ్గర్నుంచి క్రీడల్లో గెలుపు వరకు ఇవన్నీ భవిష్యత్తు కోసం వేసిన అడుగులే. చూశారు కదా, కేవలం ఒక్క రోజులో జరిగిన సంఘటనలు ఒక దేశం వెళ్తున్న దారి గురించి మనకు ఎంత స్పష్టంగా చెప్పాయో. ఆర్థిక స్థిరత్వం, జాతీయ ప్రాధాన్యతలు, ప్రపంచంతో సంబంధాలు, ఇలా ప్రతి అడుగు భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. మరి ఒక్కరోజే ఇంత కథ చెబితే రాబోయే పూర్తి సంవత్సరం మనకు ఇంకెలాంటి కథను చెప్పబోతుందో ఆలోచించండి.